మన బాడీలో ఉండే కోట్ల కణాలకి డీఎన్ఏ అనేది ఒక ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ లాంటిది. ఒక సెల్ ఎప్పుడు పుట్టాలి, ఎంతవరకు పెరగాలి, ఎప్పుడు చనిపోవాలి అనేది ఆ డీఎన్ఏలో రాసి ఉంటుంది. అయితే మనం పంపించే జంక్ ఫుడ్, సిగరెట్, పొగ లేదా బయట పొల్యూషన్ వల్ల ఆ డీఎన్ఏ కోడింగ్ దెబ్బతింటుంది. మామూలుగా అయితే ఇలా దెబ్బతిన్న కణాన్ని మన ఇమ్యూన్ సిస్టమ్ పట్టుకొని చంపేస్తుంది. కానీ కొన్నిసార్లు ఒక మొండి కణం ఆ సిస్టమ్ నుండి తప్పించుకుంటుంది. అది చావటం మర్చిపోవడమే కాకుండా తనలాంటి సైకో కణాలని పుట్టిస్తూనే ఉంటుంది. అదే క్యాన్సర్ కణం. నార్మల్ కణాలకి, క్యాన్సర్ కణాలకి తేడా ఏంటంటే, నార్మల్ కణాలు క్రమశిక్షణతో ఉండి బాడీకి హెల్ప్ చేస్తాయి. కానీ క్యాన్సర్ కణాలు బాడీని లూటీ చేస్తాయి. ఇవి అమరవీరుల్లాగా అస్సలు చావవు. పైగా మన బాడీకి అందాల్సిన గ్లూకోజ్, ఆక్సిజన్ని దొంగిలిస్తాయి. అందుకే క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎంత తిన్నా నీరసించిపోతారు. ఇవి గుంపులు గుంపులుగా పెరిగే గట్టల్లాగా మారి పక్కనే ఉన్న ఆర్గాన్స్ని నొక్కేస్తాయి. ఇంకా దారుణం ఏంటంటే, ఇవి ఒకే చోట ఉండకుండా రక్తంలో కలిసి బాడీ అంతా టూర్ వేస్తాయి. దీన్నే మెటాస్టాసిస్ అంటారు. ఇవి రాకుండా చూసుకోవాలంటే మనం బాడీకి ఇచ్చే ఇంధనం మార్చాలి. ముఖ్యంగా చక్కెరను తగ్గించాలి. ఎందుకంటే క్యాన్సర్ కణాలకి గ్లూకోజ్ అంటే మహాప్రాణం. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తింటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆ చెడ్డ కణాలని తరిమి కొడతాయి. అలాగే మన ఆయుర్వేదంలో చెప్పినట్టు వారానికి ఒకసారి చేసే ఉపవాసం వల్ల బాడీలో ఆటోఫాగి అనే క్లీనింగ్ ప్రాసెస్ జరిగి పనికిరాని కణాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు క్యాన్సర్ వచ్చినా సరే, భయం కంటే ధైర్యం ముఖ్యం. ఫస్ట్ స్టేజ్లో గుర్తిస్తే కీమోథెరపీ లేదా ఇమ్యూనోథెరపీ ద్వారా ఆ కణాలని ఈజీగా చంపేయొచ్చు. మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే క్యాన్సర్ని మన బాడీ గేట్ దాటకుండా ఆపేయవచ్చు.